పిలాతు యేసును చూచి, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని యేసును అడిగెను. అందుకు యేసు ఒక్క మాటకైనను ప్రత్యుత్తరం ఇయ్యలేదు. గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. పిలాతు, నీవు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీవు ఎరుగవా అని యేసుతో అనెను. కానీ యేసు మౌనం వహించెను. పిలాతు యేసును విడుదల చేయుటకు ప్రయత్నించెను గాని, నీవు ఆయనను విడుదల చేసితివా? కైసరుకు స్నేహితుడు కాదని బ్లాక్మెయిల్ చేసిరి. హేరోదు రాజు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయన గురించి చాలా సంగతులు వినినందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన ఒక్కదానికి కూడా ప్రత్యుత్తరం ఇయ్యలేదు. ఆయన మౌనం వలన ఆయన